నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశం. మెల్బోర్న్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొన్న మంత్రి లోకేష్. లీప్ కార్యక్రమంతో విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపడతాయని వ్యాఖ్య. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశామన్న హోంమంత్రి అనిత. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడి. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి డోలా సమీక్ష. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని అన్నారు. ఇందుకోసం నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకొచ్చామని తెలిపారు. పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పంచాయతీలు గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని పవన్ తెలిపారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆస్ట్రేడ్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టడీ మెల్బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శనం చేస్తున్నామని, అంతర్జాతీయ ఉత్తమ బోధన పద్ధతులతో విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులతో సహా మొత్తం 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ భయంకర ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదంపై లోతైన దర్యాప్తు కోసం 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. శుక్రవారం కర్నూలులోని వ్యాస్ ఆడిటోరియంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రమాద వివరాలను వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దర్యాప్తును ముమ్మరం చేశామని తెలిపారు. బస్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. రాత్రి ఏజ్ 27 ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ, రమేష్ అనూస పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 ఇయర్స్, రావులపాలెం. వీళ్ళతో పాటు 6 తెలంగాణ నుంచి, ఒకరు ఒడిశా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రోజు ఇందాక మేము అందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు. బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 ఇయర్స్. సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గా ఇది అన్నిటినీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయినాయి. అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్ లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ 27 మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం DNA టెస్ట్ చేయడానికి 10 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి 2 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పి రాజాబాబు, జేసీఆర్ గోపాలకృష్ణ, మండల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో మంత్రి మాట్లాడారు. స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నీళ్ళు వెళ్ళాలి అంటే కాలంలో మీరు పగల కొట్టేసి నీళ్ళు అందరూ ఇప్పుడు వస్తారని చూశారు. రిమ్స్ హాస్పిటల్, బీకే అది, తర్వాత మినీ స్టేడియము, అవంతా నీళ్ళు ఉన్నాయి. దీని నీళ్ళు వెళ్ళాలి అంటే లేదు, పైన క్లోజ్ చేశారు. వాడు వేసినట్టు టెంపరీగా బ్రేక్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి కదా దాంట్లోకి. తర్వాత ఏంటంటే అందులో ఉన్నటువంటి స్లడ్జ్ రిమూవ్ చేయాలి, తర్వాత చేయాలి. ఈరోజు వెళ్ళాలి అంటే మీరు చేయటమా లేదా 1 or 2 hours పడతాయి క్లియర్ అవుతుంది. అవి ఒకసారి మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్ ఎగ్జామిన్ చేయండి. ఎక్కడో బ్రేక్ చేస్తే కొన్ని నీళ్ళు వెళ్తాయేమో ఒకసారి అవి. ఇదంతా వెళ్ళాక సంఘం మెత్త వెనక అసలు ఫ్లో లేదు, అబ్స్ట్రక్షన్ అక్కడ ఉన్నట్టుంది. లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ అప్పుడు కొంతమంది సంఘం మెత్త వరకు చేశారు. ఆ హాస్పిటల్ వెనక పక్క నుంచి బయట దాన్ని కూడా అబ్స్ట్రక్షన్ ఉన్నట్టుంది. 8 inches ఉన్నాయి. 1 feet 2 feet బ్రేక్ చేసేసి జాలీ పెడితే దాన్ని జాలీ పెట్టినప్పుడు చెత్తన లాగేస్తారు, నీళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి. రెగ్యులర్గా కూడా అంటే ఆ జాలీ కూడా అవసరం, లోపల 10 కుక్కలు రోడ్డు మీద రాకుండా ఉండదు. పెట్టేసి చేయొచ్చు కదా. అది ఒకసారి చూడండి. అది పర్మనెంట్గా ఒక మెయిన్ హైవే ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా పొలాలను పుట్టలో పోసి ఆ పుట్టలలోనే తాగాం. ఏదో దేవుడు దయ వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా మనకు రావడం వల్ల రాలా. ఈరోజు ఆ పరిస్థితి ఎవరు తాగితే పూర్తిగా దారుణంగా ఉంటాయి. ఈరోజు బోర్ ఉంది, బోర్ చుట్టూ కూడా నీళ్లు స్టాగ్నేషన్ అవుతున్నాయి. ఆ నీళ్లు ఎలిమినేషన్ చేయాలి. అది సింక్ అయిపోయి ఇన్ఫెక్ట్ అవుతుంది. చాలా సోర్సెస్ వచ్చేసరికి మోటార్ రావద్దు, పవర్ లేదు. మోటార్ లేదు కాబట్టి జనరేటర్ సరిగా మనం మెయింటైన్ చేయరు. ఇవి రెండూ లేదు కాబట్టి బోర్ వాటర్ పల్లెటూళ్ళల్లో, తాండాస్లో ఆ వాటరే వాడతారు. నాకు ప్లేట్ దగ్గర కొన్ని ప్లేట్ ఉండదు, వాటర్ క్లియరెన్స్ చేయాలి బోర్ దగ్గర. నెంబర్ 1. నెంబర్ 2, ఇవి మొత్తం కూడా క్లోరినేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ చేత నాకు పని. ఇప్పుడు టైం 12 అవుతుంది. 2 గంటలలోపు రిపోర్ట్ రావాలి. క్లోరినేషన్ రిపోర్టు ఏదో చేస్తే మీ ఇంజనీర్ కూడా వెళ్ళి ర్యాండమ్ చెక్ చేయమనండి. వాడు తెలియపెట్టకుండా వాడికి ఎంత వాడు టెస్ట్ చేశారని ఇస్తాడు. నాకు ఎంత పీపీఎం ఉందని కావాలి, లేకపోతే ఫ్రాంక్గా ఇవ్వమని చెప్పండి. ప్రజల జీవితాలు చాలా కనబడద్దు. ఫ్రాంక్గా లేదని ఇవ్వమనండి. మీరు క్లోరినేషన్ చేయండి. ఇప్పుడు సూపర్ క్లోరినేషన్ చేయాలి. మీరు సిబిడబ్ల్యూఎస్కి సూపర్ క్లోరినేషన్ చేపిస్తున్నారా? పీపీఎం మెయింటైన్ చేస్తాం సార్. 0.2 హెడ్వర్క్స్లో 2 ppm మెయింటైన్ చేస్తాం సార్. 0.2 ppm. ఈరోజు నాకు రిపోర్ట్ కావాలి. వాళ్ళకి మీరు అందరు కలిసి విలేజ్లోకి వచ్చేసరికి మ్యాక్సిమం 5 ఉంటాయి. ఆర్ఓ ప్లాంట్లో కూడా నాకు 0.2 ppm క్లోరినేషన్ ఉండాలి. ఉండాలంటే వాళ్ళు రాసుకొని రావడం కాదు, ఫెయిర్ చెకప్ కావాలి. ఫెయిర్ చెకప్ కావాలి. ఎంటైర్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ కావాలి. రెండోది బోర్ దగ్గర, సోర్స్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఎలిమినేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ కలెక్షన్ అంతా ఉండేది డెంగ్యూ. డిఓ గారు ఎవరి స్కూల్స్ ఎక్కువ పిల్లలు ఉండే టైం అంతా అదే ఈవినింగ్ కొడతాయి దోమలు. డెంగ్యూలో లార్వా ఎలిమినేషన్ కూడా అంటే ఈ రోజు కాదు, అది నెక్స్ట్ స్టెప్లో మీరు ఇమీడియట్గా చేయాల్సిన దానిలో పోస్ట్ సైక్లోన్ ఎఫెక్ట్లో మీరు డెంగ్యూ కోసం లార్వాలో బ్రీడింగ్ ప్లేసెస్ ఎలిమినేషన్ చేసుకోవాలి. ఇది కూడా సచివాలయ స్టాఫ్ తీసుకోండి. గూగుల్ డేటా సెంటర్ అంశంలో జగన్ వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆయన టీం వద్ద సరైన డేటా లేదు గానీ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కత్తులు చేతపట్టిన వారికి కంప్యూటర్ గురించి ఏం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను రాజధాని చేస్తామని చెప్పి వైసీపీ దోచుకుందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలను విశాఖ రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గూగుల్ సంస్థ విశాఖకు రావడం వైసీపీకి ఇష్టం ఉందో లేదో స్పష్టం చేయాలన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే వైసీపీకి మనుగడ ఉండదన్న భయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలు కూర్చుకుంటుందని అన్నారు. విశాఖ నగరంలో డేటా సెంటర్ మా హయాంలో జరిగిందని మాట్లాడు తీరు చూస్తే మనం ఒకసారి ప్రస్తావన చేయాలి. విషయం డేటా సెంటర్ వస్తే భూమి, నీరు, విద్యుత్తు అన్ని కూడా వృధా అవుతాయి, ఇబ్బంది అవుద్ది ప్రజానీకం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అని టీం, ఆ టీము ఒకలాగా మాట్లాడుతుంది. పేటీఎం టీం ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే
కేవలం ప్రజల్ని ఆనందంగా ఉంటే ఇబ్బందిగా పడ్డానికి చేస్తున్న కార్యక్రమాన్ని చెప్తున్నాం. 22 ఆగస్టులో మే నెలలో మేము శంకుస్థాపన చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ప్రెస్ మీట్ లో. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజే మీరు శంకుస్థాపన చేస్తే 25 వరకు మీరు మొన్న ఎన్నికల వరకు మీరు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళారా? భయపడ్డారా? మీ దందాలు చూసి ఇబ్బంది అవుతుందని ఆ సెంటర్ వెనక్కి వెళ్ళిందా? మిగతా సెంటర్ లాగా భయపడి వెనక్కి వెళ్ళారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెస్ మీట్ లోనే మీ టీం దగ్గర డేటా సెంటర్ లేదని అసహనం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ మీ దగ్గర డేటా లేనప్పుడే మాట్లాడడం, డేటా లేనప్పుడే అసలు డేటా గూగుల్ డేటా సెంటర్ కోసం మాట్లాడే హక్కు అర్హత ఏముంది మీకు? మీకు నాలెడ్జ్ ఉందా? అసలు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో, వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు ఇంటర్నేషనల్ గూగుల్ సెంటర్ విశాఖ నగరాన్ని ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరం, ఒక సేఫ్టీ నగరాన్ని విశాఖ నగరంలోనే పెడుతున్నామని వారు ముందుకు వస్తే, అలాంటి సమయంలో కూడా కనీసం ఆ డేటా సెంటర్ కోసం విమర్శలు చేసే వ్యక్తిని కూడా ఈ ప్రజానీకం చూస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు డేటా సెంటర్ ఏంటి, కంప్యూటర్ యుగం ఏంటి? మా మిత్రులు కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మా గ్రామాలంట, కత్తులు పెట్టుకున్నవాడు కత్తులు చేతిలో పట్టుకున్న వాడికి కంప్యూటర్ కోసం ఏం తెలిసింది. నిజమే అనిపిస్తుంది ఇది. ఈరోజు డేటా సెంటర్ వచ్చినా, కంప్యూటర్ కోసం మాట్లాడుతున్నా, మైక్రోసాఫ్ట్ కంపెనీ కోసం డిస్కస్ చేయాలన్నా ఈరోజు ఏదో తెలుగుదేశం ప్రతినిధిగో, ఒక ఎంపీగో, లేకపోతే ఎన్డీఏ కూడా సభ్యుడిగా నేను మాట్లాడలేదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీని డెవలప్ చేసింది, ఐటీ కంపెనీ అంటే గుర్తొచ్చింది, ఐటీ హబ్ అంటే గుర్తొచ్చింది, ఐటీ అంటే గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.